నమస్కారం మిత్రులారా, మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం. కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు 1930 ఫిబ్రవరి 19న విశ్వనాథ్ గారు గుంటూరు జిల్లా రేపల్లి తాలూకాలో పెదపుల్లివరు అనే గ్రామంలో జన్మించారు. బాల్యం ప్రాథమిక విద్య పెదపుల్లివరిలోనే గడిచిన ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడ నుంచి వారి నివాసం విజయవాడకు మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోను, కాలేజీ విద్య అంతా గుంటూరు హిందూ కాలేజీ, ఏసీ కాలేజీలో జరిగింది. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. విశ్వనాథ్ గారు తన కెరీర్లో మద్రాసులోని వాహిని స్టూడియోస్లో సౌండ్ రికార్డిస్టుగా ప్రారంభించారు. అక్కడే విశ్వనాథ్ గారి తండ్రి కూడా పనిచేసేవారు. వాహినిలో సౌండ్ ఇంజనీరుగా కృష్ణన్ మార్గదర్శకత్వంలో ముందుకు సాగారు. తర్వాత వీరిద్దరూ సన్నిహితులుగా మారారు. తర్వాత సినిమాల్లో దర్శకత్వం చేయటం ప్రారంభించారు. 1951 సంవత్సరంలో పాతాళ భైరవి సినిమాకు సహాయ దర్శకుడిగా దర్శకత్వం వహించారు. 1965 సంవత్సరంలో ఆత్మగౌరవం అనే సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మారారు. ఈ సినిమాకు నంది అవార్డు లభించింది. తర్వాత చెల్లెలి కాపురం, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి సినిమాలకు దర్శకత్వం వహించారు. 1980లో తీసిన శంకరాభరణం సినిమా ఘన విజయం సాధించింది. ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టారు విశ్వనాథ్ గారు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నప్పుడు దర్శకుడు ఆదిత్య సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఈ 3 సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినవే. అప్పటికి ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు గారు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశారు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని కథానాయకుడిగా నిర్మించిన ఆత్మగౌరవం సినిమా విశ్వనాథ్ గారికి దర్శకుడిగా మారారు. అప్పట్లో ఆకాశవాణి హైదరాబాదులో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు, రచయిత్రి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఈ సినిమాకు కథన సమకూర్చగా బమ్మిడిపాటి రాధాకృష్ణ గారు, గొల్లపూడి మారుతీరావు గారు కలిసి మాటలు రాశారు. దుక్కుపాటి మధుసూదన్ రావు గారు స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది లభించింది. సిరిసిరిమవ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. విశ్వనాథ్ గారు మొత్తం 60 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన జేవి సోమయాజులు చేసిన శంకరాభరణం 1979లో షూటింగ్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. కానీ ఆ సినిమా చూసి ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాలేదు. డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబిటర్ కానీ ఆ సినిమా కొనాలనుకోలేదు. అందరూ సినిమా చూసి బాగుందని అన్నారే కానీ ఇలాంటి సినిమా ప్రేక్షకులు చూస్తారని భయపడిపోయారు. అలా 3-4 సార్లు ప్రివ్యూలు వేసినా కూడా అందరూ అదే మాట. చివరికి విశ్వనాథ్ గారు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా మాట్లాడుతుంది, నేను మాట్లాడనని బెంకం పట్టారు. ఆ సినిమా ఆడుతుందని ఆయనకు నమ్మకం. మళ్ళీ మరొకసారి సినిమా ప్రివ్యూ వేశారు. దానికి తమిళ నటులందరూ వచ్చారు. అందులో మనోరమ గారు కూడా ఉన్నారు. ఆ సినిమా చూసిన మనోరమ గారు బోరున ఏడ్చేశారు. సినిమా అయిపోయాక వచ్చి విశ్వనాథ్ గారి ఒడిలో వాలిపోయి, ఏం సినిమా తీసావురా నాయన అని అన్నారు. ఇలాంటి సినిమాను ఎవరు కొనడం లేదా? ఏం దురదృష్టవంతుల వాళ్ళు, నాకు అదృష్టం ఉంటే వేరే వాళ్ళు ఎందుకు కొంటారులే అన్నారు. ఆమె సినిమాను ఎంతకు అమ్ముతారు చెప్పండి, నేనే కొంటాను అని అన్నారు. ఆమె అప్పుడు నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారి దగ్గర చాలా తక్కువ లాభాలకే కొనుక్కున్నారు. పెట్టుబడి వడ్డీ వస్తే చాలని అనుకున్నారు. ఆ సినిమా 1980 ఫిబ్రవరి 8న విడుదలై శంకరాభరణం మొదటి వారం పెద్దగా టాక్ రాలేదు. ఆ తర్వాత నుండి పబ్లిక్ టాక్ పెరిగి
క్లాస్ సినిమా మాస్ రెస్పాన్స్ వచ్చింది. జనాలు టికెట్స్ కోసం ఎగబడ్డారు. థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ అయిపోతుండటంతో సినిమా హాల్ని దేవాలయంగా చూసేవారట. కొంతమంది అయితే చెప్పులు బయట వదిలి హాల్లోకి వెళ్ళేవారు. ఈ సినిమా 216 రోజులు ఆడింది. విశ్వనాథ్ గారికి గౌరవం అమాంతం పెరిగిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలుగా ఏలుతున్న ఆ రోజుల్లో హీరోలు లేకుండా కథా వస్తువుని నమ్మి సినిమా తీసి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు విశ్వనాథ్ గారు. ఆ తర్వాత సోమయాజులు గారిని ప్రధాన పాత్రధారిగా పెట్టి సప్తపది సినిమా తీశారు. తర్వాత చిరంజీవి గారిని పెట్టి శుభలేఖ, కమలా హాసన్, జయప్రద గారులతో సాగర్ సంగమం, కమలా హాసన్, రాధిక గారులతో స్వాతిముత్యం తీశారు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపుని తీసుకున్న వ్యక్తి కె. విశ్వనాథ్ గారు. సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టారు. ఆదిత్య సుబ్బారావు గారి దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడుగా పనిచేశారు. అక్కినేని నటించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ గారు దర్శకుడుగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నందు బహుమతి లభించింది. ఆయన సినీ జీవితంలో పేరెన్నికగన్న చిత్రం శంకరాభరణం. ఇది జాతీయ పురస్కారం గెలుచుకుంది. భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధానమైనవి. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది, స్వాతిముత్యం, స్వయం కృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం ముఖ్యమైనవి. దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాలు నటించడం మొదలుపెట్టాడు. శుభ సంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్ఫెక్ట్ కలిసి ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన సినిమాలు. సినిమా రంగంలో చేసిన కృషికి గాను 2016లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. అదే సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయనకు కళ తపస్సు అనే బిరుదు కూడా కలదు. కె. విశ్వనాథ్ గారు దర్శకుడుగానే కాకుండా నటుడుగా నటించారు. లాహిర్ లాహిర్ సినిమాలో ఆయన కథానాయకుడు హరికృష్ణకు తండ్రిగా నటించారు. తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్లో హీరోయిన్ కాజల్కు తాతగా నటించారు. ఠాగూర్ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు. బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణకు తండ్రిగా నటించారు. తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్థాలు వేరు సినిమాలో త్రిషకు తాతగా నటించారు. ఈయన ఎల్వి ప్రసాద్, బిఎన్ రెడ్డి తర్వాత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలుగు సినిమా దర్శకుడు. ఈయన సినిమాల్లో శాస్త్రీయ సంగీతం అందరినీ అలరించింది. సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి సినిమాల్లో శాస్త్రీయ సంగీతం కనిపిస్తుంది. ఈయన దాదాసాహెబ్ ఫాల్కే 2016లో అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, దగ్గుపాటి రామానాయుడు, ఎల్వి ప్రసాద్, బొమ్మిరెడ్డి నాగిరెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తర్వాత ఈయన దాదాసాహెబ్ ఫాల్కే పొందారు. చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీత హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సంప్రదాయం సంగీతానికి పూర్వ వైభవాన్ని పునఃస్థాపించాలనే ఉద్దేశాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. భారతీయ సంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీశారు. వాటిలో కొన్ని సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి. కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ గారు చిత్రాలు నిర్మించారు. సప్తపది, స్వాతిముత్యం, స్వయం కృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి. శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రత పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. విశ్వనాథ్ ఇచ్చేవారు. తన సినిమాలకు ఎక్కువగా కె. మహదేవన్ గారు కానీ,
ఇళయరాజా గారు కానీ సంగీత దర్శకులుగా ఎంచుకునేవారు. కెరీర్ చివరిలో దర్శకత్వ బాధ్యతలు తగ్గించుకొని నటుడిగా ప్రేక్షకులను అలరించారు. అతని చివరి సినిమా చిన్నబ్బాయి. చిన్నేళ్ల కె. విశ్వనాథ్ గారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 2న శివైక్యం చెందారు. మిత్రులారా, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను.